ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సంక్రాంతికి మేము విజయవాడ వెళ్ళామనమాట. అక్కడ జియో సర్కస్‌కి వెళ్ళాం. అదే ప్రాంగణంలో పక్కన ఎగ్జిబిషన్ గూడా ఉందక్కడ. మేము ఈవినింగ్ 7కి అలా వెళ్ళాము. అక్కడే 3 షోస్ అయితే ఉన్నాయి. ఒకటి ఈవినింగ్ 7కి ఒక షో ఉంది. ఆఫ్టర్‌నూన్ 1కి ఒక షో ఉంది. అండ్ ఇంకా ఇంకొక షో ఉంది. 4కి ఈవినింగ్ 4కి ఒక షో ఉంది. ఆదివారం అయితే ఎక్స్‌ట్రాగా ఇంకొక షో కూడా వేశారనమాట 9కి. సర్కస్ అయితే చాలా బాగుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. కానీ మేము ఈవినింగ్ 7కి అలా వెళ్ళాం కదా! టికెట్స్ కూడా చూసాము. కాస్ట్ ఎలా ఉన్నాయి అంటే ఏమీ లేదు. కొంచెం 100 రూపీస్‌కి, కొంచెం 300కి, 200 కొంచెం మనం చూసే ప్లేస్ మారుతూ ఉంటుందన్నమాట. మేమైతే 100 రూపీస్ తీసుకున్నాం ఒకసారి. అంటే ఎప్పుడు చూడలే కదా! ఒకసారి చూద్దాము అని చెప్పి. మీకోసమే కొన్ని క్లిప్స్ కూడా రెడీ చేశాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే వెళ్ళగానే చాలా చీకటిగా అనిపించింది. చాలా ఎంజాయ్‌మెంట్‌గా అనిపించిందనమాట. అంతమంది క్రౌడ్‌లో ఒకేసారి చీకటిగా ఉంటే ఒక్కసారిగా అరిచారు ఇంక అందరూ. అండ్ ఒకేసారి లైట్స్ ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేస్తే ఆ వెలుతురుకి ఒక్కసారిగా విజిల్స్, కేకలు అవన్నీ. తర్వాత ఆ షో అంతా ఒక 1 అవర్ అంది. షో మొత్తం 1 అవర్ ఉంది. వర్తే అనిపించింది. అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మొత్తం లేడీస్ మొత్తం ఒక రౌండ్‌గా వచ్చారన్నమాట. సర్కిల్‌లా వచ్చి ఒక ర్యాంప్ వాక్ టైప్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక ఆయన వచ్చారనమాట. ఒక 10 మినిట్స్ ఉన్నారు. 10 మినిట్స్ ఉండి స్టిక్స్ ఉంటాయి కదా! ఆ స్టిక్స్ అవి గాల్లో అలా ఎగరేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 10 మినిట్స్ అలా ఉన్నారు. స్టిక్స్ ఎగరేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించిందనమాట. ఎంత బాగా చేస్తున్నారు కదా! మా వాడైతే సూపర్ ఎక్సైట్ అయిపోయాడు. అమ్మ భలే చేస్తున్నారు కదా అని చెప్పి. తర్వాత ఇంకా ఒక లేడీ వచ్చింది. గాల్లో అలా స్టంట్స్ చేస్తూ ఉండేదన్నమాట. చిన్నప్పుడు ఇవన్నీ కూడా అంటే సర్కస్ ముందు చిన్నప్పుడు సంక్రాంతికి మా ఊళ్ళో చేసేవారు. అది ఏమనేవారంటే గరిగెక్కుతున్నారు కదా అన్నట్టు అనేవారన్నమాట. సంక్రాంతి పెద్ద పండగ రోజు అలా చేసేవారు. స్టంట్స్ చేసేవారనమాట. ఒక 2 రాడ్లు కట్టి, ఒక తాడు కట్టి అలా మధ్యలో నడవడము, పై వరకు ఎక్కడము, మంకీని తీసుకొచ్చి అలా ఆడించడం అవన్నీ మొత్తం చేసేవారు. అవన్నీ గుర్తొచ్చినాయి ఇవి చూస్తుంటే. కానీ అవన్నీ మిస్ అయ్యామనుకో. ఎప్పుడు ఈ రోజుల్లో అలాంటివి కొంచెం తక్కువగానే ఉన్నాయి. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడనమాట. వచ్చి రింగ్స్ ఉంటాయి కదా! ఆ రింగ్స్ మొత్తము బాల్స్ కూడా చేతులు అటు అంటే ఆ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్‌కి, ఈ హ్యాండ్ నుంచి ఆ హ్యాండ్‌కి అలా మొత్తానికి మారుస్తూనే ఉన్నాడు. ఎక్కడ చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎక్కడ కింద పడిపోయిద్దా అని చాలామంది చూసారు. కానీ ఎక్కడ కింద పడలేదనమాట. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది అందరికి. తర్వాత ఇంకెందుకు లేటు బంటి ఎంట్రీ ఇచ్చాడనమాట. బంటి అంటే ఎవరో తెలుసా? మీరే చూడండి వీడియోలో. అసలు మొత్తం అందరూ ముందు కన్నా బంటి ఎంట్రీ ఇచ్చాక మాత్రం అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాం. అరుపులు, కేకలు, విజిల్స్ అసలు మామూలుగా లేదు. తర్వాత ఇంకా కొంతమంది లేడీస్ వచ్చి స్టంట్స్ చేస్తారనమాట. ఆ స్టంట్స్ చూస్తే అబ్బా! ఏం చేస్తున్నారో కదా! అసలు లేడీస్ ఎంత స్ట్రెంత్ ఉంది వాళ్ళకి. వీళ్ళ కష్టం ముందు వేరే ఏ కష్టమైనా సరే నథింగ్ అనిపిస్తదనమాట. సర్కస్‌కి కూడా వెళ్ళడం చాలా మంచిది. పిల్లల్ని తీసుకెళ్ళడం కూడా. అంటే వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు. మనం ఓన్లీ ఆ ఫన్ చూస్తున్నాము. వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాం అంతే. కానీ అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, అంత బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు. దాంట్లో 10% అన్నా మనం వాడుకొని మనం యూజ్ చేసుకుని మన పాజిటివ్ వేలో ఆలోచిస్తే మన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కదా అన్నీ నథింగ్ అనిపిస్తాయి అంతే. ఇది సర్కస్ షో మొత్తం అయిపోయాక పక్కన ఎగ్జిబిషన్ అన్నాను కదా! ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ ఉంది ఆ ఎగ్జిబిషన్ లోపల. అది తర్వాత ఏంటంటే ఆ ఎగ్జిబిషన్‌లో మీకు తెలిసిందే కదా! ఎగ్జిబిషన్ అంటే ఏముంది, పిల్లలకి మళ్ళీ గేమ్స్ ఉంటాయి. ఆడించేవి, ఎక్కించేవి అవన్నీ కూడా. పిల్లలు చూస్తే అసలు ఆ గేమ్స్ చూస్తే అసలు ఆగుతారా? అస్సలే ఆగరు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే కప్ అండ్ సాసర్ రైడ్ ఒకటి ఎక్కాం. అసలు సూపర్ ఉంటుంది కదా! కప్ అండ్ సాసర్ రైడ్ అయితే. ఆ తర్వాత మెరిసే ట్రైన్ ఒకటుంది. అదొకటి ఎక్కించామనమాట. కానీ ఎగ్జిబిషన్ అంతా చూస్తే నాకు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఒక ఎగ్జిబిషన్ పెట్టేవారు. చాలా అసలు వేరే లెవెల్‌లో ఉండేది ఆ ఎగ్జిబిషన్. ఇప్పుడు పెట్టట్లేదు కానీ చాలా మిస్ అవుతున్నాం. ఎవరికైనా ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎంతమంది మిస్ అవుతున్నారో ఒకసారి. ఎగ్జిబిషన్ అంటే తప్పకుండా తినాల్సిందేంటి? పాపడ్. ఆ పాపడ్ ఉండిద్ది కదా! దాని మీద వేసే కారం అది
అది కంపల్సరీ అందరూ టేస్ట్ చేస్తారు. ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలంటే మ్యాక్సిమం చాలామంది ఆ పాపడ్ తినడానికి కూడా వెళ్తారు చాలామంది. అది ఒకటి టేస్ట్ చేసాం అండ్ బజ్జీలు కూడా తిన్నాం. బాగుంది. ఫుల్ థ్రిల్‌గా అనిపించింది మొత్తం ఆ సంక్రాంతి ఫెస్టివల్‌లో ఎగ్జిబిషన్ సర్కస్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. అలా ఫుల్‌గా ఎంజాయ్ చేసి చివరికి ఇంక బయట ఫుడ్ తినేసి ఇంటికెళ్ళిపోయామనమాట. అంటే లేట్ అయిపోయింది కదా! అట్లా. ఫెస్టివల్ అంటే ఆ మాత్రం ఉండిద్ది కదా! మర్చిపోయాను దీంట్లో అంటే ఒక లేడీస్ 4 గ్లాసెస్ పెట్టి దాని మీద నుంచోడానికి ట్రై చేశారు. నేను ఇంటికొచ్చాక ట్రై చేశాను గ్లాస్ పెట్టి. కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. ఎందుకులే మళ్ళీ కింద పడితే నడుమిరుగుద్దేమో అని చెప్పి మానేశాను. ఆ బ్యాలెన్స్ కూడా హై లెవెల్ అనమాట. ఇంటి దగ్గర చిన్న పిల్లలతో కొంచెం కొంచెం అంటే మన అండర్‌లో అలాంటివి కొంచెం కొంచెం ట్రై చేస్తే వాళ్ళకి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. అస్తమాట్ల టీవీ, మొబైలే కాకుండా ఇలాంటివి కూడా కొంచెం కొంచెం చేపించడం వల్ల వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా ఏమి ఉండవన్నమాట. థింకింగ్ బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.